అందరికీ నమస్కారం. మామూలుగా మీడియా బ్రదర్స్ అందరికంటే పెద్దోడిని కాబట్టి హాయ్ అంటాను. స్టేజ్ మీద ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ పెద్దలు కాబట్టి అందరికీ మీకు ఒక నమస్కారం. సురేష్ కృష్ణ గారి ఫేవరెట్ నేను. నాకు గురువు దాసనారాయణరావు గారి తర్వాత మళ్ళీ అంతటి గురువు సురేష్ కృష్ణ గారు. నేను మాస్టర్ సినిమా చేసినప్పుడు చాలా విషయాలు ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను. సో ఆయన అంటే నాకు చాలా రెస్పెక్ట్. దానికి తగ్గట్టుగానే ఇవాళ ఒక గొప్ప వ్యక్తి మీద ఆయన ఒక సినిమా చేశారు. బాబు నేను గట్టిగా మాట్లాడినా మీరు పెంచుతారా? థ్యాంక్ యూ. ఆయన మీద గౌరవం, అలాగే ఆయన తీసిన సినిమాలు చాలా సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి, కానీ అవన్నీ వేరు, ఒక్క సినిమా వేరు. ఇది దేవుడు అని పేరు, కానీ అంతకంటే గొప్ప వ్యక్తినా అంటే హిందూ, క్రిస్టియన్, ముస్లిం అని ఎవరికే లేకుండా మానవ సేవ మాధవ సేవ అని ఒక కొత్త కాన్సెప్ట్ తోటి అందరినీ ప్రేమించండి, అందరికీ హెల్ప్ చేయండి అనే కొత్త కాన్సెప్ట్తో వచ్చారు. కాబట్టి ఆయన 100% నేను బిలీవ్ చేస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఆయన గురించి సినిమా కదా అని చెప్పి నేను ఏదో వెంకటేశ్వర వైభవం, కృష్ణ తులాభరణం అలా అని ఎక్స్పెక్ట్ చేసి వచ్చి ట్రైలర్ చూస్తే టోటల్గా రియల్ ఇన్సిడెంట్స్, ఆయన శక్తి ద్వారా లబ్ధి పొంది ఒక మంచి ఎనీథింగ్ యూనివర్స్గా ఆయన వెనకుండి రక్షిస్తారు అనే ఒక కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంది. సో నేను త్వరగా సినిమా చూడాలి సార్. మీరు మా తెలుగు ఇండస్ట్రీకి దూరంగా వెళ్తున్నారని ఒక చిన్న టెన్షన్ ఉంది లోపల. మళ్ళీ ఈ సినిమాతో ప్లీజ్ మాలాంటి టెక్నీషియన్స్కి మీరు గురువు లాంటి వాళ్ళు. సో ఈ సినిమా బాగుండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. Sir, for making me a part of this beautiful film. The moment I got a call from Ranjit saying, ma'am, they're doing this film, I didn't even ask them anything. I just said, okay. At that moment itself, I felt so blessed. This song is so beautiful. Shoot, Tisitappudu. I mean, we all felt so moved. And today, while watching it on screen, I mean, I couldn't stop my tears. So it's a very beautiful feeling. To be a part of, I feel honored. That's all I can say. I'm actually feeling quite emotional today. I didn't believe that I could make it because I'm at a shoot today in Hyderabad, and I told the manager, I just sent him a picture of Ananta, and I said, please. He called me back and said, ma'am, we'll send you the car. You can go and then come back to the shoot. I just couldn't believe it. I was telling sir, I couldn't believe that I'm here today, in fact. So, my best wishes to everyone, and I'm feeling very honored to be in the midst of you all. And thank you. Just so blessed. Okay, Saira. సాయిరా. వేదిక ముందున్న పెద్దలందరికీ, శ్రీరామ్ సార్కి వినమ్ర ప్రణామాలు అర్పిస్తూ 5 నిమిషాలు ఆల్రెడీ ఇందాక మీ అందరితో మాట్లాడేశాను. మళ్ళీ కొత్తగా మాట్లాడాలంటే అది రాజేంద్ర కుమార్ గారు మాట్లాడిన తర్వాత కష్టమైన పని. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇలాంటి ఒక బలమైనటువంటి సంకల్పం, సత్య సంకల్పం డెఫినెట్గా గొప్పగానే కొనసాగుతుంది, గొప్పగానే ప్రోడక్ట్ ముందుకు వస్తుంది. బాబా గారి యొక్క ప్రేమ సందేశం మరింతమందికి ఈ సినిమా మూలకంగా తప్పకుండా చేరి తీరుతుంది. సంకల్పం అంత గొప్పది. ముఖ్యంగా గిరీష్ కృష్ణమూర్తి గారికి వాళ్ళు ఇక్కడ ఉంటే బాగుండేది. వారి యొక్క సంకల్పానికి ప్రణామాలు. అలాగే వారికి వెనుదన్నుగా నిలిచి ఆశీర్వాదాలు అందించినటువంటి రత్నాకర్ గారికి కూడా ముఖ్యంగా భక్తులందరి తరఫున, మా సినిమా టీం అందరి తరఫున కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. వారు కూడా వాళ్ళు ఉంటే బాగుండేది. ఒక్కొక్కళ్ళు ఎంచుకోబడతారు, అదే అనుభవం అర్థమైన వాళ్ళకే అర్థమవుతుంది. సో నా మట్టుకు నాకు ఇలాంటి ఒక మంచి ప్రాజెక్టులో ఒక ముఖ్యమైనటువంటి పాటను రాయగలిగేటువంటి ఒక అవకాశం నాకు వచ్చిందంటే నేను బాబా వారి ద్వారా ఎంచుకోబడ్డాను. అందుకు ధన్యుణ్ణి, కృతజ్ఞుణ్ణి. నా పని నేను చక్కగా నిర్వహించానని అనుకుంటాను, భావిస్తాను. ఇప్పుడు చూస్తున్న వెంటనే అక్కడి నుంచి నాగేంద్ర కుమార్ గారు కానీ వేరే వాళ్ళు కానీ ఇట్లా బాగుంది మా వంశీ వచ్చి చాలా బాగుంది నా చెవిలో చెప్పి వెళ్ళాడు. ఇవన్నీ బాబా వారి ఆశీస్సులు అంతే. ఏం చెప్పాలి, వారి యొక్క ప్రేమతత్వం ఈ పాట ద్వారా, ఎందుకంటే ఒక సెంటినరీ, ఇది 100వ జయంతి ఉత్సవాల సందర్భంగా తీసినటువంటి ఒక సినిమా.
కొత్త జనరేషన్కి బాబా గారి గురించి మరింత తెలియాలి. తెలిసిన వాళ్ళు ఎలాగూ బాబావారి సేవలో బాబావారి యొక్క దీంట్లో ఉంటారు, ఎలాగూ తెలియని మరికొంతమందికి తెలియజెప్పి బాబా గారి యొక్క కరుణా వలయంలోకి వారిని తీసుకొచ్చేలాగా ఈ సినిమా ఉపయోగపడుతుందని బలంగా భావిస్తూ ఆకాంక్షిస్తూ మరొకమారు ఈ సదవకాశానికి, ఈ సద్భాగ్యానికి కృతజ్ఞుడిని. థ్యాంక్ యూ సో మచ్. సో గుడ్ టు సీ యూ సార్. వెల్కమ్ టు హైదరాబాద్ సార్. నా పేరు రాకేందు మౌళి అండి. నా పేరు రాకేందు మౌళి అండి. నేను రచయితని, నటుడిని. అదండి. నెక్స్ట్ అది చెప్పాలి. హీ ఈజ్ ది సన్ ఆఫ్ ది గ్రేట్ వెన్నెలగంటి, మా బావ. ఈ సినిమాకి రాజేంద్ర కుమార్ అంకుల్ మాటలు అందిస్తే దాని డబ్బింగ్ వర్షన్ మొత్తం నేను చేయాల్సి వచ్చింది, చేసి పెట్టానండి. అది నా పాత్ర ఈ సినిమాలో. ముందుగా రామ్చో గారు, నేను పాట విన్నాను, చాలా అద్భుతంగా ఉంది. చిన్మయ్య గారు చాలా అద్భుతంగా పాడారు. సురేష్ కృష్ణ గారి గురించి చెప్పేంత ఏజ్, వయసు, అనుభవం నాకు సరిపోదు. కానీ మీ సినిమాలు నేను దాదాపు అన్నీ చూశానండి, అన్ని థియేటర్లో చూశాను. ఒక్క ప్రేమ తప్ప, అప్పటికి నేను పుట్టలేదు కాబట్టి. అది నేను ఈటీవీలో వేసినప్పుడు నేను చూసిన సందర్భం జరిగింది. అప్పటి నుంచి మీరు కేబీ గారి దగ్గర పనిచేశారని తెలుసు. ఆ తర్వాత నాన్నగారితో మీ అసోసియేషన్ భాషా సినిమా మీరు చేయాల్సి వచ్చింది. సో దట్ వాజ్ గ్రేట్ అండి. అది రజనీకాంత్ గారికి అక్కడి నుంచి తెలుగుకు ఒక పెద్ద మైల్ స్టోన్ పడింది. సో మీ వర్క్స్ అన్నీ చాలా క్లోజ్గా అసోసియేటెడ్. మాస్టర్ సినిమా కావచ్చు, ఆటో డ్రైవర్, అవన్నీ నేను ఇక్కడ చూశాను కాబట్టి ఐఎమ్ సో గ్లాడ్ టు వర్క్ విత్ యూ అండి. అండ్ మా అంకుల్ రాజేంద్ర కుమార్ అంకుల్ గారితో పాటు కలిసి అసోసియేట్ అవ్వడం చాలా గొప్పగా ఉంది. చిన్నప్పటి నుంచి నాన్నగారు ఫ్రెండ్స్గా అలా ఆయనతో చూడడం నుంచి ఇక్కడ ఆయనతో కలిసి పనిచేయడం చాలా గొప్పగా అనిపిస్తుంది. అండ్ సినిమా విషయానికి వస్తే, ఈ సినిమాలో బాబా వారి గురుకృప మీ అందరికీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గురుకృపా ప్రాప్తిరస్తు. అండ్ ఇందులో ప్రతి ఒక్కళ్ళు పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు చాలా లీనమై చేశారండి. అంటే అది బాబా గారే చేయించారేమో అన్న ఫీలింగ్ అనిపించింది. జగపతి బాబు గారు కూడా అదే మాట అన్నారు. ఆయనతో నేను డబ్బింగ్ చెప్పిస్తున్న సందర్భంలో. సో అందులో ఒక పర్టికులర్ సీక్వెన్స్ కూడా అంతే. ఆయన బాబాగా మారిపోయి, ఆ బాబాలో మమేకం అయిపోయి, నేనే బాబా మనమే బాబా అన్న సిద్ధాంతంతో ఆయన ఒక పర్ఫార్మెన్స్ చేసిన సీన్ ఉంటుందండి. చాలా అత్యద్భుతంగా చేశారు. అలాంటి ఒక వాయిస్ డివినిటీని తీసుకొద్దామని డబ్బింగ్లో మేము ప్రయత్నించాము. సో అలాగే సుహాసిని గారు కావచ్చు, వైజీ మదన్ గారు కావచ్చు, ఎవ్రీబడి, తలవాసులు నీలగల్ రవి గారు, అందరూ ఎవ్రీబడి ఈ సినిమాలో చాలా లీనమై చేశారండి. ఈ సినిమా మొత్తం ఒక మీకు ఆధ్యాత్మిక చింతన కలుగుతూనే ఉంటుంది ఎండ్కి వచ్చే వరకు కూడా. సో మీరు బాబా గారితో మమేకమై ఈ సినిమా చూస్తున్న అనుభూతి మీకు తప్పకుండా కలుగుతుంది. దానికి దోహదపడ్డ సురేష్ కృష్ణ గారికి థ్యాంక్ యూ. ఒక గొప్ప సినిమా చూసిన అనుభూతి మీకు కలుగుతుంది. దయచేసి అందరూ ఈ సినిమా చూడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను సురేష్ కృష్ణ గారి ఫ్యాన్ అండి. బట్ ఆయన్ని కలిసే అవకాశం నాకు ఎప్పుడు కుదరలేదు. బహుశా దాసరి గారు కూడా ఇక్కడే ఉండి ఉంటారు. దాసరి గారి కాంపౌండ్లో ఆయనతో భోజనం చేసే భాగ్యం, సార్ తోటి ఆయనతో కూర్చుని గడిపిన కాలం నాకు చాలా బాగా గుర్తు. అప్పుడు నేను సాటిస్ఫై అయ్యాను, సురేష్ కృష్ణ గారిని ఈ విధంగా నేను కలుసుకున్నానని. అక్కడే రాజేంద్ర కుమార్ గారు, మేమంతా ఆయన దగ్గరే ఉండేవాళ్ళం. ఆ టైంలో సురేష్ కృష్ణ గారు, నాకు తెలియదు సురేష్ కృష్ణ గారు గురువు గారి దగ్గర చేశారన్న విషయం గురువుగారు చెప్పారు. నాకు చాలా ఆనందపడ్డాం. అలాగే సాయిబాబా గురించి వినటమే కానీ నేను ఎప్పుడు చదవలేదు. అది రాజేంద్ర కుమార్ గారి వల్ల జరిగింది. ఆయన కోడి రామకృష్ణ గారు వాళ్ళు కలిసి సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఆయన రీసెర్చ్ చేశారండి. ఆయన పుటపర్తి, నా ఉద్దేశం ఒక 1000 సార్లు వెళ్ళి ఉంటారేమో. అప్పుడు ఆ బుక్స్ తీసుకురావటం, కొన్ని పుస్తకాలు నేను తీసుకుని నేను చదివిస్తాను సార్ అని చెప్పి తీసుకోవటం, అది చదివిన తర్వాత నేను ఆ మహానుభావుడి యొక్క చేసిన పనులు, మహిమలు చూసి నేను ఆయనకి భక్తుడిని అవటం జరిగింది. అటువంటి సినిమాలో సరదాగా మనం కూడా టెక్నీషియన్గా చేస్తే బాగుండని మనసులో ఫీలింగ్ ఉండేది. బట్ ఆయన విన్నాడేమో, ఈ కార్యక్రమానికి పిలిపించాడు నన్ను. ఇది కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ సినిమా ఎంత గొప్పదో రామజోగయ్య గారి పాటలో అర్థమైంది. అలాగే రాజేంద్ర కుమార్ గారు డెఫినెట్గా ఆయనతోనే కలిసి గత 30 సంవత్సరాల నుంచి కలిసే ఉంటున్నాం కాబట్టి ఆయన ఈ సినిమాకి చాలా బాగా పనిచేసి ఉంటారని.
ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సురేష్ కృష్ణ గారు అంటే ఒక ఐకానిక్ డైరెక్టర్, ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్ అని గర్వంగా చెప్పుకునే డైరెక్టర్. ఎందుకంటే తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ. సో ఆయన్ని ఆహా సినిమా చేసేటప్పుడు క్లోజ్గా చూడడం జరిగింది. ఆయన ఆ బిహేవియర్ కానీ సెట్స్ మీద ఆయన ఒక ఎగ్జిక్యూటివ్ ఒక పొజిషన్లో ఉన్నట్టుగా ఉండేది. డైరెక్టర్స్ అంటే ఎలా ఉండాలేమో, ఇంత క్లాస్గా ఉండాలి, ఆ బిహేవియర్ ఇంత పాలిష్గా ఉండాలేమో అనిపించేటంత ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. సో ఆయన మొదటి సినిమా సత్య, మేము వెళ్ళిన కొత్తలో 1988లో రేడియోలో ఒక యాడ్ వచ్చేది, ఏమండా అంటే సత్యాడా అని ఒక వాయిస్. అది ఆ ప్యాటర్న్ ఆఫ్ పబ్లిసిటీకి అది ఫస్ట్ టైం. అప్పటిదాకా సినిమాల పబ్లిసిటీ వేరే విధంగా ఉండేది. సో సత్య వచ్చి అప్పటికే ఒక వెల్ మేడ్ ఫిల్మ్గా, క్రిటికల్లీ అక్లైమేడ్ ఫిల్మ్ అర్జున్ హిందీ సినిమాకి రీమేక్ అంటే ఫస్ట్ సినిమా చాలా సాహసం, ఒక రీమేక్ సినిమాని ఒక ఐడెంటిటీ తెచ్చుకోవడం అనేది. కానీ కమల్ గారి గెటప్నే ఒక సిగ్నేచర్ లాగా దాన్ని ఒక రీమేక్ సినిమాలా కాకుండా చాలా అడాప్ట్ చేసి తన ఐడెంటిటీని ప్రూవ్ చేసుకునే సత్యతో ఒక వెల్ మేడ్ మేకర్గా ఇమ్మీడియట్గా తమిళ సినిమా అది అంత హిట్ అయిన తర్వాత తెలుగులో కూడా అందరికీ చాలా ఫేవరెట్ సాంగ్ ఉంది. అందులో పరువాలు కనివిని వెరగని తరగని చెరగని కవితలు అనే ఒక సాంగ్, ఇప్పటికే మాంటేజ్ సాంగ్. మేము 20వ శతాబ్దం సినిమాలో ఒక మాంటేజ్ సాంగ్ చేయాలనుకున్నప్పుడు అది ఒక ఇన్స్పిరేషన్గా ఉండింది, ఆ సినిమా రెఫరెన్స్గా ఉండింది ఆ సాంగ్. అందులో నా ప్రేమ నవపారిజాత, నేను కోఆర్డినేటర్ రామాన్యు గారు అది షూట్ చేసాం అప్పట్లో. సో చాలా ఇన్స్పైరింగ్ డైరెక్టరు. సో ఒక హీరోకి ఎలివేషన్స్ ఇవ్వాలన్నా, ఒక ఇన్డెప్త్ ఎమోషనల్ డ్రామా చేయాలన్నా, ఒక రొమాంటిక్ ఫిల్మ్ చేయాలన్నా, ప్రేమ అనే సినిమా అందరికీ ఇప్పటికి గుర్తు. హృదయమ్మ, ప్రియతమాన హృదయమ్మ అనే సాంగ్ ఇప్పటికీ రెండర్ అవుతూ ఉంటుంది. మ్యూజికల్ టేస్ట్ కానీ, అలాగే ఒక మంచి డ్రామాని జనరేట్ చేసే విధంగా కానీ చాలా ఇయర్స్ టుగెదర్ ఒక 40 ఫిల్మ్స్ జర్నీ అంటే ఎంతోమంది ఇన్స్పైర్ చేసిన డైరెక్టర్ సురేష్ కృష్ణ గారు ఇప్పుడు లవ్ వాల్ సర్వాల్ అనే ఒక కాన్సెప్ట్ని, అంటే డివోషన్ ఈజ్ నథింగ్ బట్ లవ్, లవ్ ఈజ్ నథింగ్ బట్ సర్వీస్ అనేది బాబా తెలియజేశారు. అనంతపూర్ లాంటి ఒక డ్రాట్ ఏరియాలో దాహార్తిని తీర్చిన బాబు మహానుభావుడైన. అలాగే తెలుగు ప్రాజెక్టు, తెలుగు గంగ ప్రాజెక్ట్ మెడ్రాస్కి వెళ్ళినప్పుడు ఫండ్స్ లేకపోతే గవర్నమెంట్ సైడ్ నుంచి 15 TMC ఇస్తామన్న హామీని నెరవేర్చడానికి ఆయన ట్రస్ట్ నుంచి ఆ ఫండ్స్ ఉపయోగపడ్డాయి. అలాగే వైద్యపరంగా ఎవరన్నా లైఫ్ సేవియర్గా ఆయన హాస్పిటల్ కానీ, విద్యా బోధనలు కానీ ఏమి లేదు. ఒక ప్రేమ అనేది, ఒక భక్తి అనేది ఓ ప్రేమపూర్వకమైంది, అలాగే అది సర్వీస్ ఓరియంటెడ్ అనేది తెలియజెప్పి ప్రపంచాన్ని తన వైపుకి తీసుకొచ్చిన బాబా, సాయిబాబా నేపథ్యంలో ఈ సినిమా చేయడం అనేది, ఏవైతే వాళ్ళు అనుకున్నారో, ఏ ఇంటెన్షన్తో ఈ సినిమా చేశారో, భక్తి అనేది, ఒక సేవ అనేది, ఆ ఐడియాలజీ, ఆ సందేశం నిజంగా ప్రేక్షకులందరికీ చేరి ఎంతోమంది ఇన్స్పైర్ అవ్వాలి ఈ సినిమా ద్వారా. అలాగే సురేష్ కృష్ణ గారు మళ్ళీ కమ్బ్యాక్ అన్నారు చాలామంది. ఇప్పుడు ఆయన చేస్తూ ఉన్నారు ఆ వర్క్స్, సిరీస్లో కానీ, వెబ్ సిరీస్ కానీ, టీవీలో కూడా ఆయన చేశారు. ప్రతి అవకాశాన్ని ఆయన తన టాలెంట్ని చూపించుకోవడానికి అంత లవ్ చేశారు సినిమా అనే ఒక ఎంటర్టైన్మెంట్. దీన్ని నాట్ ఓన్లీ సినిమా, వెబ్ సిరీస్, టీవీ ఫీల్డ్లో కూడా ఆయన ఏ అవకాశాన్ని వదిలిపెట్టకుండా ఎప్పుడు ప్రజలని, ప్రేక్షకులు ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు. సో సురేష్ కృష్ణ గారు మళ్ళీ ఈ సినిమా తర్వాత మళ్ళీ మరిన్ని సినిమాలు చేసి మా అలాంటి సినీ గేర్స్ అందరూ ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఫంక్షన్లో నేను కూడా ఒక భాగం అవటం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. కారణం ఏంటంటే, మామూలుగా మనకి ఒక్కొక్క సినిమా మనం అనుకునేటప్పుడు అండి, తెలుగు సినిమాకి పాతాళ భైరవికి ముందు, పాతాళ భైరవికి తర్వాత అని చెప్పుకుంటాం. అలాగే కొంతకాలం గడిచిన తర్వాత ఖైదీకి ముందు, ఖైదీకి తర్వాత, దానికంటే ముందు అడవిరాముడి కంటే ముందు, అడవిరాముడు తర్వాత, తర్వాత ఖైదీకి ముందు, ఖైదీకి తర్వాత, శివకి ముందు, శివకి తర్వాత. అలాగా భారతదేశ సినిమాకి భాషకి ముందు, భాషకి తర్వాత. ఎంతమంది ఆ సినిమాని ఫాలో అయ్యి, ఎంతమంది ఆ స్క్రీన్ ప్లేని ఫాలో అయ్యి, ఆత్మని ఫాలో అయ్యి, ఎంతమంది కొత్త దర్శకులు ఇండస్ట్రీకి వచ్చారు భారతదేశ వ్యాప్తంగా.
ఎంతమంది నిర్మాతలు ఆ ఫార్ములాని ఫాలో అయ్యి నిర్మాతలుగా ఇండస్ట్రీలో స్థిరపడ్డారో వాళ్ళందరి కృతజ్ఞతలు ఆశీస్సులుగా ఈ సినిమాకు ఉంటాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. శ్రీకృష్ణ గారు నిజంగా నేను ఒక రకంగా నాకు ఆయన గురు సమానుడండి. ఎలాగంటే భాషా సినిమా చూసినప్పుడు నాకు బాగా నచ్చేసింది. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి నాకు రియల్గా నా నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తాను. ప్రతిరోజు ఆ సినిమా చూస్తూ ఉంది. నాకు ఒక రోజు నుండి ఏందమ్మా అంత ప్రతిరోజు చూడాల్సినంత సినిమా ఏంటి, బాగుంది, ఓకే, మరి రోజు చూస్తా, నాకు అంత నచ్చింది. ఏమి నచ్చింది నీకు? ఆ సినిమాలో నగ్మా క్యారెక్టర్ ఏమిటి? రఘువరన్ కూతురు కదా, పొత్తిళ్లలో ఉన్న పాపను తీసుకెళ్ళి దేవన్ పెంచాడు కదా. రఘువరన్ జైలుకి వెళ్ళేటప్పుడే రఘువరన్తో ఫైట్ చేసిన మనిషి కదా రజనీకాంత్. అలాంటి రజనీకాంత్ అంటే తండ్రి వయసు ఉన్న రజనీకాంత్తో మళ్ళీ ఈ అమ్మాయి నగ్మా పెరిగి పెద్ద డ్యూట్లు పడుతూ ఉంటే ఏమిటమ్మాయి ఆ సినిమా, ఏమిటి అంత నచ్చాల్సిన అవసరం ఉందని అడిగాను నేను. అప్పుడు ఆ అమ్మాయి ఏందండి, ఇప్పుడు రజనీకాంత్ గారు పిలిస్తే నేను రానయింది అంది. అంటే అది రజనీకాంత్ గారు కాబట్టి ఓకే. అప్పుడు నేను నేర్చుకున్న ఒకే ఒక విషయం ఏమిటంటే కమర్షియల్ స్క్రీన్ ప్లే అంటే తప్పులు చెయ్యకపోవటం కాదు, జనానికి నచ్చే తప్పులు చేయటం. ఏ తప్పు జనానికి నచ్చుతుందో తెలిసిన వాళ్ళు సక్సెస్ అవుతారు, ఏ తప్పు జనానికి నచ్చుతుందో తెలియని వాళ్ళు ఇక్కడ సక్సెస్ కాలేరు. ఫలానా తప్పు నచ్చింది కదా దాన్నే ఫాలో అవుదాం అనుకుంటే ఇక్కడ ఈ తప్పు నచ్చదు, ఆ తప్పు ఇంకో చోట నచ్చదు. ఫలానా చోట ట్రైన్ ఎపిసోడ్ అద్భుతంగా నచ్చింది కదా అని చెప్పి ఈ సినిమాలో కూడా ట్రైన్ ఎపిసోడ్ చేస్తానంటే కుదరదు. ఇలాంటి నచ్చే తప్పులు చేయటమే కమర్షియల్ స్క్రీన్ ప్లే అనేది నేను ఫస్ట్ నేర్చుకుంది సురేష్ కృష్ణ గారు తీసినటువంటి భాష సినిమా చూసండి. అలా నాకే నా గురు సమానుడు. ఇకపోతే ఇక ఈ సినిమాకి వస్తే సార్, ముఖ్యంగా నిర్మాతలు, ఆయన ఎంత గొప్ప నిర్మాత అంటే ప్రొడ్యూస్డ్ బై అని కాకుండా డెడికేటెడ్ బై అని వేసుకున్నాడంటేనే ఈ సినిమా డబ్బుల కోసం తీయలేదు అనేది మనకు అర్థమవుతుంది. డబ్బుల కోసం తీయాలనుకునే వాళ్ళు ఎవ్వరు కూడా ఇలాంటి సినిమా చేయరండి. డబ్బులు వస్తాయో రావో, ఓకే, వస్తే రావచ్చు, రాకపోయినా పర్వాలేదు, ఈ సినిమా జనానికి చూపించాలి, జనానికి తెలియాలి. ఆ ప్రేమ, సత్యసాయిబాబా ప్రేమ నా వంతుగా నేను 10 మందికి పంచాలి అనేటువంటి ఒక మనస్తత్వం ఉంటే మాత్రమే ఇలాంటి సినిమా చేయగలుగుతారు తప్ప కమర్షియల్గా ఆలోచిస్తే ఇలాంటి సినిమా చేయరండి. కాబట్టి కమర్షియల్గా ఆలోచిస్తూ చేసే సినిమాలకి ఇచ్చేటువంటి కోఆపరేషన్ కంటే ఇలాంటి సినిమాలకి మీడియా మిత్రులు ఇంకొంచెం కోఆపరేషన్ ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు కమర్షియల్గా ఆలోచించట్లేదు కాబట్టి మన వంతు మనం కూడా ఏదో ఒకటి చేయాలి. ఇలాంటి సినిమాలకి అందరూ చూస్తారండి, ఖచ్చితంగా చూస్తారు. ఇది ఆస్తికులు నాస్తికులు అనేటువంటి భేదం లేకుండా అందరికీ నచ్చేటువంటి సినిమా అవుతుంది. కారణం ఏమిటంటేనండి, ఇప్పుడు దేవుడు ఉన్నాడు అనుకునేవాళ్ళు ఉంటారు, దేవుడు లేడు అనేటువంటి నాస్తికులు ఉంటారు. కానీ దేవుడు ఉండకూడదు అనుకునేవాడు ఎవడు ఉండడు. ఉండకూడదు, దేవుడు ఉండడానికి వీల్లేదు అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయటానికి ఒక శక్తి రావాల్సిన అవసరం లేదు అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరు కదా. ఉంటే బాగుండు అని అనుకుంటారు, కాకపోతే లేరు అని కొంతమంది అనుకుంటారు, లేదు ఉన్నాడు అని కొంతమంది అనుకుంటారు. కాబట్టి ఆ దేవుడు అనే కాన్సెప్ట్ నమ్మిన వాళ్ళు నమ్మకంగా చూస్తారు, నమ్మని వాళ్ళు ఇలాంటిది జరిగితే బాగుండు అనేటువంటి ఒక ఆశా దృక్పథంతో చూస్తారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇలాంటి సినిమా చూస్తారండి, చూడాలి. ఆధ్యాత్మికత అనేది అవసరం. ఎందుకు అవసరం అంటే అసలు దేవుడే లేడు అని అనుకున్నాం అనుకోండి, పాప భీతి అనేది ఉండదు. దేవుడు లేడు కదా, ఏ పాపం చేస్తే ఏముంది, మనల్ని ఏమి కొట్టేవాడు ఎవడు లేడు కదా. పాపం అనేది లేదు, పుణ్యం అనేది లేదు. దేవుడే లేకపోతే పాపం ఏంటి, పుణ్యం ఏమిటి, నాకు నచ్చింది ఏదైనా చేసేయచ్చు అనేటువంటి ఫీల్ ఎప్పుడైతే మనిషి కలిగిందో ప్రపంచం సర్వనాశనం అయిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే మనిషికి పాప భీతి అనేది ఉండాలి. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటానండి, భగవంతుడి చేతికి ఆయుధాన్ని ఇచ్చింది హిందూ మతం. ఇక ఎక్కడ కూడా భగవంతుడి చేతికి ఆయుధాలు ఉండవు.
ఒక్క భారతదేశంలో మాత్రమే భగవంతుడి చేతికి ఆయుధాలు ఉంటాయి. ఎందుకంటే తప్పు చేస్తే భగవంతుడు కొడతాడు. అదిగో విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రం ఉంది, తప్పు చేస్తే అది వస్తుంది, గొంతు తీసుకెళ్ళిపోతుంది. అదిగో శివుడి చేతిలో త్రిశూలం ఉంది, తప్పు చేస్తే వస్తుంది, కంఠం తీసుకెళ్ళిపోతుంది అనేటువంటి ఒక భయం. ప్రపంచమంతా భక్తి మాత్రమే ప్రాచుర్యాన్ని పొందింది, కానీ ఒక్క ఈ భరత భూమిలో మాత్రమే భయం, భక్తి రెండూ కూడా ప్రాచుర్యానికి వచ్చాయి. భయంతో పాటు భక్తిని, భక్తితో పాటు భయాన్ని కూడా చెప్పింది ఈ భారతదేశం. కాబట్టి ఇక్కడ భక్తి అనేది, భయం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అప్పుడే పాప భీతి అనేది ఉంటుంది, ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనేటువంటి ఒక విచక్షణ జ్ఞానం ఉంటుంది. ఆధ్యాత్మికత లేనప్పుడు, భగవంతుడు లేడు అనేటువంటి ఒక ఆ వాదాన్ని మనిషి నమ్మినప్పుడు ఇక వాడు ఏదైనా చేసేస్తాడు, ఎటైనా పోతాడు. ఇక దేశం ఏమైపోతుంది, సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఆధ్యాత్మికతను, అది ఏ మతమైనా కావచ్చు కాక, అది హిందూ మతం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, ఇస్లాం మతం కావచ్చు, బౌద్ధ మతం కావచ్చు, సిక్కు మతం కావచ్చు, ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని మతాలు, ఏ మతమైనా గొప్పదే, గొప్పది కాకపోతే అది మతం కాదు. ఆ మతంలో ఉన్న గొప్పతనాన్ని మాత్రం పక్కన పెట్టేసి మిగతాదంతా పాటిస్తూ ఉంటే అది మతం కాకుండా పోతుంది అంతే. ఏ మతమైనా సరే ఆ భక్తి భావాన్ని, ఆధ్యాత్మికతని ప్రచారం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి, ప్రచారం అవ్వాలి. ఆ భక్తి భావం, ఆ ఆధ్యాత్మికత ఎంత ప్రాచుర్యాన్ని పొందితే ఆ గడ్డ అంత అద్భుతంగా ఉంటుంది, మానవత్వం పరిమళిస్తుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి, ఇంకా రావాలి, జనం చూడాలి. ఒకప్పుడు చాలా వచ్చాయండి, అద్భుతమైన సినిమాలు వచ్చేవి కదా, వచ్చాయి, అందరూ చూశారు, క్లాసికల్స్ అయినాయి, కల్ట్ మూవీస్ అయినాయి. ఒక పాండురంగ మహత్యం కానివ్వండి, ఒక భక్త తుకారాం కానివ్వండి, ఒక భక్త జయదేవ కానివ్వండి, విప్రనారాయణ కానివ్వండి, ఎలాంటి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు అవేమీ రావటంలా. కమర్షియల్గా కూడా ఆడే, కరెక్ట్గా తీస్తే కమర్షియల్గా కూడా అలాంటి సినిమాలు ఆడతాయి. దానికి ఉదాహరణ ఎన్నో వచ్చాయి, మన తెలుగులోనే వచ్చాయి, ఎన్నో వచ్చాయి. కాబట్టి ఈ సినిమా కూడా కమర్షియల్గా కూడా అద్భుతమైనటువంటి హిట్ సాధించి ఇలాంటి సినిమాలు ఇంకా ఇంకా రావడానికి ఇన్స్పిరేషన్గా ఈ సినిమా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సురేష్ కృష్ణ ఇస్ బ్యాక్ అన్నారు. ఐ డోంట్ థింక్ హీఈస్ బ్యాక్. హీ వాజ్ దేర్, హీఈస్ దేర్ అండ్ హీ విల్ బీ దేర్ ఆల్ ద టైమ్. ఆయన ఎప్పుడు పెద్ద డైరెక్టరే, కానీ ఏంటో ఆయన ఏదైనా చేస్తానంటే హీ లవ్స్ సినిమా అంటే ప్రేమ. నాకు ఇంత ఇస్తేనే సినిమా చేస్తాను, ఇంత అయితేనే చేస్తానని అయితే నాకు తెలిసి ఎప్పుడు అనలేదు. దొరికినదల్లా చేస్తానన్నాడు. అంటే తనకు నచ్చినది సినిమా పని కావాలి, తను పని చేసుకుంటూనే పోయాడు, డబ్బు కాదు. అలా నమ్మిన మనిషి సురేష్ కృష్ణ నాకు తెలిసినంతవరకు. సో అప్పటి నుంచి వెబ్ సిరీస్ అంటాడు, టీవీ అంటాడు. నేను ఒకసారి ఏదో టీవీ సీరియల్ చేస్తున్నాడు అన్నాడు. సురేష్ కృష్ణ టీవీ సీరియల్లా అంటే హీ లవ్స్ ఇట్, హీ వాంటెడ్ వర్క్ అంతే. అలా చేసుకుంటూ పోతున్నాడు, అలాగే ఉంటాడు ఆయన ఎప్పటికైనా కానీ. ఇక సురేష్ కృష్ణ సినిమాలు, అదేదో ఒక సినిమా తీశాడు. ఒక సినిమాలో ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు ఆ ఒక సినిమాని 100 సంవత్సరాల నుంచి తీస్తూనే ఉన్నారు. ఎంతమందో తీస్తున్నారు, ఎన్ని సంవత్సరాలు తీస్తారో తెలియదు, ఇంకో 100 సంవత్సరాలు తీస్తారేమో ఒకటే సినిమాని. సో అలాగే సింహం ఒకసారి వస్తుంది, పందులు గుంపులుగా వస్తాయి అంటాడు. సో ఈ సింహం ఎప్పుడు అట్టాగే ఉంటుంది. ఇకపోతే ఈ సినిమా చేశారు అనంతం. సినిమా దగ్గరికి వస్తే ప్రేమించు సేవించు. నేనైతే దేవుణ్ణి నమ్మను, కానీ ఈయన సాయిబాబా ఆయన నమ్మిన వాళ్ళందరినీ ఆయన ప్రేమించాడు. నమ్మినా నమ్మకపోయినా ఆయన సేవలు అందించాడు, నమ్మిన వాళ్ళకి నమ్మని వాళ్ళకి. ఇప్పుడు ఆయన ఇచ్చిన నీళ్ళు ఆ ఊరెళ్తే నేను